ఇక్కడ కడప తైలాభిషేకానికి నేను నంద్యాల నుంచి వస్తున్నాను. మా అక్క ఇక్కడ చాపాడు మండలంలో మా అక్క ఉంటుంది. మా అక్క ఒక 2 ఎకరాలన్నర పొలం చేసింది. ఆ పొలం జొన్న వేసినప్పుడు అంతా బీడు బీడుగా ఉన్నది. అప్పుడు నేను పోయి చూస్తే చాలా బాధాకరంగా ఉండేది. ఏంటి అబ్బాయి అంత బయలుగా ఉన్నాయని అనుకున్నాను. అప్పుడు నేను అయ్యగారు తైలాభిషేకానికి వచ్చి నూనె తీసుకుపోయి మా అక్కకి ఇచ్చినాను. మా అక్క బాగా పిచికారి చేసింది, మందు వేసి పిచికారి చేసింటే బాగా అంతా మొలవలేనిది కూడా అంతా చేనంతా బాగా మొలిచింది. అప్పుడు సుడిలో మళ్ళీ ఒక తెగులు వచ్చినప్పుడు ఇట్లా పన్నమ్మ తెగులు వచ్చింది, మొలకైతే బాగా నిండుగా మొలిచింది, బాగుంది అని చెప్పింది. మళ్ళీ ఒక నెల తైలాభిషేకానికి వచ్చింది. నేను మళ్ళీ ఆ నూనె తీసుకుపోయి మళ్ళీ మా అక్కతో పంపించినాను. మా అక్కకు వేరే వాళ్ళ ద్వారా మా అక్క చేనులో మళ్ళీ పిచికారి చేసింది. మరి పిచికారి చేసినప్పుడు అద్భుతంగా చేను పైరు వచ్చింది. బాగా ఇంత లావు కంకి వచ్చిందంట. అందరూ వచ్చి అసలు ఏంటమ్మా ఏం చేసినావంత బీడిపోవాల్సిన చేను ఇంత బాగా అంత కంకులు వచ్చినాయి, ఏం చేసినావని అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా దేవుడు అద్భుతకరంగా పెద్ద కంకులు వచ్చి చేనంతా మెండుగా వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు ఆశీర్వదించును గాక.